హలో అండి. మూడు మామిడికాయలు కట్ చేసుకుని పెసరావకాయ చూపెడుతున్నాను కొలతలతోటి చూడండి. 3 మామిడికాయలు కట్ చేసుకుంటే 2 కప్పులు అయినాయి. పావు కప్పు కారం వేసాను. పావు కప్పులో సగం ఉప్పు వేసానండి. పావు కప్పు పెసలు దోరగా అంటే కొంచెం దోరగా వేయించుకుంటే చాలు. అది చల్లారిన తర్వాత మిక్సీలో ఫైను కాదు బరకా కాదు అన్నట్టు పట్టుకోవాలి. పావు కప్పుకి కొంచెం వెల్తిగా అయ్యింది చూడండి. మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పోతే అది జీడి టెంకలో అప్పుడున్న జీడి అండి ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. పప్పు నూనె 1 కప్పు వేసుకున్నాను. జీడి వేసుకోవడం వల్ల పెసరావకాయ ఎంత బాగుంటుందో వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఊరే కొలిది అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఖాళీగా ఉండే డబ్బాలోకి మొత్తం అంతా కలిపి మిశ్రమాన్ని ఇందులో వేసుకున్నాను. 3 రోజులు మూత పెట్టి పక్కన పెట్టాను. 3వ రోజుని ఓపెన్ చేశాను చూడండి. 3వ రోజున ఓపెన్ చేసి ఇలా కదుపుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు. పెసరావకాయ పేషెంట్ కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వావ్ అని మీరే అంటారు.